ఆంధ్ర ఓటింగ్ సరళి ఎలా ఉందో పరిశీలిద్దామంటే ఒక్కరోజు ఆలస్యంగా రిలీజ్ చేసింది. తెలంగాణ నుంచి వీడియో ఆల్రెడీ చేసాం. ఆలస్యం కావటానికి సహేతుకమైన కారణాలే ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే నెక్స్ట్ డే 2 గంటల దాకా 1-2 బూతుల్లో పోలింగ్ జరగటం, ఎక్కడో వర్షాలు వచ్చి కొంత ఇబ్బందులు కలగటం ఆయన ఎలక్షన్ కమిషనర్ వివరించాడు. కాబట్టి నిన్న దాని వివరాలన్నీ మనకి వచ్చేసినాయి. సో కాబట్టి ఇవాళ చూసేటట్టయితే మొత్తం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈవీఎంల్లో పోలింగ్ బూతుల్లో పోలైంది 80.66%. ఇది మనం 80.66%. అంటే అది వరకు 2019లో 79.77% పోలైతే 0.89% అదివరకు కన్నా అధికంగా పోలైనాయి. నేను చెప్పింది పోలింగ్ బూత్ల వరకే. తర్వాత అన్నీ కలిపి అంటే ఇంకా ఉంటాయి కదా, ఏంటంటే ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ఓటేస్తారు. అట్లానే ఇది ఆ వివరాలు కూడా ఇచ్చాను చూసుకోండి. ఎంప్లాయీస్ తర్వాత ఈ ఇంటికి వెళ్ళి వయోవృద్ధుల దగ్గర కలెక్ట్ చేయటం ఇవన్నీ కలిపితే 1.2% అదనంగా ఉంది. కాబట్టి 81.86% ఓటింగ్ పోలైనట్టు వాళ్ళు ఇచ్చారు. దాని ప్రకారం చూస్తే అదివరకు 80.22, మొత్తం 1.64% ఈసారి అధికంగా పోలైంది. ఫస్ట్ థింగ్, అదివరకటి కన్నా అధికంగా పోలైంది. సో 2 రాష్ట్రాలు ఈ విషయంలో ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణ అధికంగా పోలైంది, ఆంధ్ర కూడా అధికంగా పోలైంది. ఇది ఫస్ట్ మనం దీంట్లోంచి తీసుకోవాల్సింది. తెలంగాణలో 3.5% అధికంగా పోలైతే ఇక్కడ 1.64% అధికంగా పోలైంది. సరే, ఇది దీని గురించి కూడా నేను వివరిస్తాను ఏంటి తేడా అనేది. ఇది ఏం చెప్తుందనంటే ఒకటండి, ఓటర్లకి హెడ్స్ ఆఫ్, అమితమైన ఆసక్తి చూపించారు. ఎందుకు ఆ మాట నేను అనాల్సి వస్తుందంటే దేశంలో ఎక్కడ జరగలేదండి. దేశంలో ఎక్కడా కూడా ఇవాళ వరకు జరిగిన ఎన్నికల్లో నంబర్ 1 అత్యధిక ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కడన్నా ఉంది అంటే అది ఆంధ్ర. సో అందుకు మనం అభినందించాలి మన తెలుగు రాష్ట్రాన్ని. రెండోది, అసలు ఎందుకు ఇంత జరుగుతుందని చూసుకున్నప్పుడు రెండు అసలు ఒక కారణం ఉండొచ్చు. పోటీ తీవ్రంగా ఉండుండొచ్చు, ప్రజలు మార్పు కోసం ఓటేసి ఉండొచ్చు, లేదంటే సానుకూల పవనాలు వీస్తుండొచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎందుకనంటే సెఫాలజిస్టులు చెప్పేది ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్కి ఈ మన ఫలితానికి కొరిలేషన్, మీరు అనుకున్న కొరిలేషన్ ఉండటం లేదని చెప్పి సెఫాలజిస్టులు చెప్తున్నారు. నిన్న తెలంగాణ వీడియోలో కూడా అదే చెప్పాను నేను, ఇవాళ చెప్పట్లా. నిన్న కూడా అదే చెప్పాను, ఇవాళ కూడా అదే చెప్తున్నాను. సో అది నేను చెప్పలేను, మీరు ఏ విధంగా అన్వయించుకుంటారనేది మీ ఇష్టం అది. సో కాబట్టి ఎలా అయినా జరగవచ్చు, కానీ మొత్తం మీద మాత్రం ఓటింగ్ అద్భుతంగా జరిగింది. సో ఈ మిగతా అంశాలు, కాబట్టి అదొక్కటే కాకుండా మిగతా అంశాలు కూడా తీసుకుంటూ కొంత మీకు క్లూ దొరకవచ్చు. అయినా అది చెప్తాను. చెప్పే ముందు ఈ అత్యల్ప నియోజకవర్గాలు చూసుకునేటట్టయితే ఒంగోలు అన్నిటికన్నా 87.06%. పార్లమెంట్కి 87.06% ఓట్లు వేయటం అంటే చిన్న విషయం కాదు అది. సో తర్వాత చిత్తూరు 85.77%. నరసరావుపేట, ఏదైతే ఉద్రిక్తతలు ఎప్పుడు ఉంటాయో అక్కడ 85.65%. ఇక్కడైతే పోటాపోటీ అదేది చెప్పగానే మిగతా ఏమో కానీ ఇది ఎప్పుడు గొడవలే. తర్వాత అత్యల్పంగా పోలైన టాప్ 3 నియోజకవర్గాలు అయితే విశాఖపట్నం 71.11. కాకపోతే కోర్స్ అదివరకుతో పోలిస్తే చాలా మెరుగైంది, అది దాంట్లో మళ్ళీ చెప్తాను నేను అది. తర్వాత అరకు ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ అరకు నియోజకవర్గం 73.68%. శ్రీకాకుళం 74.43%. ఈ 3 కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి అత్యల్పంగా. మొత్తం మిగతా నియోజకవర్గాలతో పోల్చి చూసుకున్నప్పుడు 2024 లోక్సభలో అత్యల్ప పోలింగ్ జరిగినటువంటి 3 నియోజకవర్గాలు 3 కూడా ఉత్తరాంధ్రకు సంబంధించినవి. విజయనగరం కొద్ది ఎక్కువ ఉంటాయి. కాబట్టి శ్రీకాకుళం, విశాఖపట్నం, అరకు 3 కూడా ఆల్మోస్ట్ ఇదే పద్ధతిలో ఉంది. తర్వాత
అంతవరకు అయితే పర్వాలేదండి. అది కాదు ఇక్కడ. నేను లాస్ట్ టైం తెలంగాణ చేసినట్టు దీనికి కూడా చేద్దామని ఎక్కడెక్కడ ప్రధాన మార్పులు జరిగినాయి, ఎక్కడెక్కడ మార్పులు నెగటివ్ ఎక్కువ జరిగింది, తక్కువ ఎక్కువ జరిగింది, ఎక్కువ ఎక్కువ జరిగింది అని చూడటానికి పోతే ఆశ్చర్యకరం ఏంటంటే తెలంగాణ అలాగ లేదు ఇక్కడ. ఎందుకంటే 21 నియోజకవర్గాల్లో 1% కన్నా తక్కువ మార్పు జరిగింది. ఎక్కడ నేను చూడలేదు ఇది. తెలంగాణలో అసలు మీకు తెలంగాణలో దాదాపుగా నిన్న చేశాను కదా మీకు తెలంగాణ వివరాలు నేను చూస్తే చాలా చాలా అసలు అన్ని ప్లస్లే ఉన్నాయి. అన్ని ప్లస్లు ఉన్నాయి. చాలా వరకు అసలు 1% తక్కువ ఉన్నాయి. కేవలం మూడే ఉన్నాయండి. అన్నీ ఎక్కువ ఉండటమే కాకుండా మూడే ఉన్నాయి కేవలం. ఇక్కడ 21 నియోజకవర్గాల్లో పెద్ద మార్పు లేదు అన్నట్టు. ప్లస్ కానీ మైనస్ కానీ 1% లోపల 21 నియోజకవర్గాలు. అంటే ఇది పెద్దగా పోయినసారి లాంటి ఓటింగ్. కేవలం 6 నియోజకవర్గాల్లోనే అదివరకు కన్నా 1% కన్నా అధికంగా పోలైంది. 1% కన్నా తక్కువ పోలైన అత్యల్ప నియోజకవర్గాలు మార్పుకు చోటు చేసుకున్న నియోజకవర్గం ఒక్కటి కూడా లేదు. అధికంగా పోలైన నియోజకవర్గాలు 6 ఉన్నాయి. అవేంటంటే విశాఖపట్నం, ఇందాక చెప్పాను కదా, విశాఖపట్నం అక్కడ అత్యల్పంగా కనపడినా పోయినసారితో పోలిస్తే 3.33% అధికంగా పోలైంది. అత్యధికంగా పోయినసారితో పోలిస్తే మార్పు వచ్చినటువంటి నియోజకవర్గం విశాఖపట్నం. పూర్తి అర్బన్ నియోజకవర్గం. దృష్టిలో పెట్టుకోండి. మరి దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఏంటనేది. విజయవాడ ఇంకొక అర్బన్. అంటే దీంట్లో అయితే కొన్ని ఇవి కూడా ఉన్నాయి, గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. కానీ ప్రధానమైనది అర్బనే ఇక్కడ కూడా. ఇది కూడా 2.07 ఇది అధికంగా. నెల్లూరు మూడోది, ఆల్మోస్ట్ 1.99. ఇది కూడా నెల్లూరు పట్టణం, ఆ చుట్టుపక్కల చాలా పట్టణ సెమీ అర్బన్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా నెల్లూరు. ఇక్కడ కూడా 2% దాదాపుగా. చిత్తూరు 1.53% అదివరకు కన్నా ఎక్కువ వచ్చింది. ఇది ఎందుకంటే దీన్ని మనం చాలా ఎందుకు గొప్పగా చెప్పుకోవాలంటే అదే పోయినసారి 84 ఉంటే ఇప్పుడు 85.77 వచ్చింది. అంటే ఆ లెవెల్ బేస్ మీద మళ్ళీ పెరగటం అనేది మామూలు కాదు. అంటే మరి ఏం జరిగిందనేది మరి ఫలితం వస్తే కానీ మనం చెప్పలేం ఎందుకు అంతగా వచ్చి జనం ఓటేశారనేది. కాకినాడ ఇంకొక నియోజకవర్గం, కోస్తాలో ఉన్న నియోజకవర్గం 1.22 వచ్చింది. ఏది పెరిగింది అదివరకు కన్నా కూడా. అక్కడ కూడా తక్కువేం లేదు. పోయినసారి కూడా బాగానే ఉంది. కాకినాడ 80.30 ఉంది. 79 ఉందల్లా 80 చిల్లర వచ్చింది ఇప్పుడు ఈసారి. తర్వాత కర్నూలు, ఇది కూడా పెరిగింది. 1.11 పెరిగింది. ఇవండి 1% పైగా అసలు మార్పు. ప్లస్ అండ్ మైనస్ వదిలిపెట్టండి. మార్పు అని చూస్తే నెగటివ్ అసలు లేవు, మైనస్ అసలు లేవు. ప్లస్ 6 నియోజకవర్గాల్లో పెరిగిందండి. మిగతా అన్ని సేమ్ అండి. లాస్ట్ టైం ఎలా వచ్చినాయో ఈసారి కూడా అదే వచ్చినాయి. ఎందుకు? ఇది ఇప్పుడు మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఎందుకని 21 నియోజకవర్గాల్లో అసలు మార్పు జరగకపోవటం ఏంటి, కేవలం 6 నియోజకవర్గాల్లో మార్పు జరగటం ఏంటి? ఇది తెలంగాణలోనేమో డిఫరెంట్ వచ్చింది. ఎందుకు అంత ప్రధాన మార్పు వచ్చింది అనేది మనం వీడియో చేసుకుంటే, ఇక్కడ మార్పు ఎందుకు జరగలేదనే దానికి వీడియో చేసుకుంటున్నాం. నా దృష్టిలో కారణాలు కొన్ని నాకు అనిపించినవి మీకు చెప్తాను. అన్నిటికన్నా ప్రధానమైనది ఒకటండి, ఇప్పటికే హయ్యర్ బేస్ ఉండటం మర్చిపోవద్దు. ఎందుకంటే యావరేజ్న 80% ఉంది ఆంధ్రాలో పోయినసారి, అక్కడ 66% ఉంది. ఆ బేస్ తేడా అది మనం మర్చిపోవద్దు. కాబట్టి 66% మీద 3.5% పెరగటం, ఇక్కడ 80% మీద ఇంకొక శాతం పైన 1.64% పెరగటం తేడా ఉంటుంది. ఇది మనం ఫస్ట్ ఏంటంటే హై బేస్ ఉండటం, ఎక్కువ భాగం మార్పు రాకపోవటానికి కారణం 80% బేస్ ఉండటం. రెండోది, ఈ బేస్ మీద ఒకటి విధంగా ఈవీఎంలు ఎంత పెరిగింది ఎందుకంటే ఈ బేస్ని నిలబెట్టుకోవటమే కష్టం అండి. 80% బేస్ని నిలబెట్టుకోవటం చాలా కష్టం. కానీ ఇక్కడ నిలబెట్టుకోవటం కాకుండా పెరిగింది. 0.89% పెరిగింది ఈవీఎంలలో. మొత్తం మీద చూసుకుంటే 1.64% పెరిగింది. నా దృష్టిలో ఇది చాలా అద్భుతమైనటువంటి ఉవ్వెత్తున ఓట్లు వేసినట్టే లెక్క.
ముఖ్యంగా ఇది 0.89 నుంచి 1.64% పెరగటానికి కారణం ఉద్యోగస్తులు ఈసారి బాగా ఓట్లేశారు. అది గణనీయంగా మరి వాళ్ళ ఓట్ల వల్ల కూడా బాగా ఇదే అయింది. మరి వాళ్ళు ఎటేస్తారనేది అది నేను గ్రౌండ్ లెవెల్లో మీకు మీరు మీరు ఆలోచించుకోవాలి. మూడోది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అర్బన్ సెంటర్స్లో అధికంగా పోలు కావటం సహజంగా ఎక్కడా ఉండదు. ఇది సహజంగా ఎట్లా జరుగుతుంది పోలింగు? గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది, అర్బన్ ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది. కానీ పోయినసారి కన్నా చూసుకున్నప్పుడు అర్బన్ ప్రాంతాలు, విశాఖపట్నం పూర్తి అర్బన్, అక్కడ పెరిగింది బాగా. హయ్యెస్ట్ పెరిగింది ఎక్కడ అంటే విశాఖపట్నం, సెకండ్ హయ్యెస్ట్ ఎక్కడంటే విజయవాడ. సో నెల్లూరు కూడా అటువంటిదే, ఒక విధంగా అర్బన్ కిందనే, సగం దాకా అర్బన్ కింద, అర్బన్ సెమీ అర్బన్ చెప్పొచ్చు. వీటిల్లో ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. అట్లనే కంపారిటివ్గా పూర్తిగా కాకపోయినా చాలా వరకు నేను చూస్తే ఏమైందంటే కోస్తాలో ఓటింగ్ శాతం అధికంగా ఉంది గతంతో పోల్చట్లా. వీటిలో చూసుకోండి మీరు మీరు 80 పైచీలకు 85 పైచీలకు ఉన్న వాటిలో రాయలసీమ కన్నా కూడా కోస్తా ఆంధ్రాలో ఎక్కువ ఉంది. ఉత్తరాంధ్ర కాదు, ఉత్తరాంధ్రలో అన్నిటికన్నా తక్కువ ఉంది అనుకోండి. రాయలసీమతో పోల్చుకుంటే కోస్తా ఆంధ్రాలో అధికంగా ఉంది. ఏది మామూలుగా మొత్తం మీరు నియోజకవర్గాల్లో పోల్చుకుంటే ఈసారి పోలేని దాంట్లో. తర్వాత ఉత్తరాంధ్ర, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఉత్తరాంధ్రలో ఎందుకనో ఒక్క విజయనగరం బెటర్గా ఉన్నట్టుంది. విజయనగరం వచ్చేసి 81 ఉంది. ఇది తప్పితే రెండు శ్రీకాకుళం కానీ విశాఖపట్నం కానీ అరకు కానీ లోయెస్ట్ ఉన్నాయి. మార్పు సంగతి పక్కన పెట్టేస్తే లోయెస్ట్ పోలింగు ఉత్తరాంధ్రలో జరిగింది. ఇది నా అబ్జర్వేషన్స్. ఇవాళ ఇంకొక ఫన్నీయెస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే నేను చెప్పేది, తెలంగాణనే నిన్నే వీడియో చేశాం కాబట్టి వాళ్ళ ఆంధ్రాలో తెలంగాణతో పోలిస్తే ఎలా ఉందో చూద్దాం ఓటింగ్ సరళి. ముందుగా మార్పు చూసుకుంటే అక్కడ 3.5% పెరిగితే ఇక్కడ 1.64% పెరిగింది. ఇక్కడ కన్నా డబుల్ మార్పు వచ్చింది. పెరగటం అంటే మార్పులో ఉన్నటువంటి తేడా. అయితే కారణాలు ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే, ఒకటి, ఏపీకి అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి, తెలంగాణకి కేవలం పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతున్నాయి. మూడవది ఏంటంటే అక్కడ తెలంగాణది ఓటర్ బేసు లో పోలింగ్ బేసు గత పోలింగ్ బేసు లోగా ఉంది 66, వీళ్ళది 80 పైన ఉంది. అది తేడా. రెండోది, అర్బన్ ఓటర్స్ చూసుకుంటే విశాఖ పూర్తిగా అర్బన్ నియోజకవర్గం 71.11 పోలైతే, తెలంగాణలో హైదరాబాద్ పూర్తి అర్బన్ నియోజకవర్గం అనుకుంటే 3 నియోజకవర్గాలకు యావరేజ్ చూసుకుంటే 50 కన్నా దిగువనుంది. సో అర్బన్ ఓటర్లు ఆంధ్రాలో బెటర్గా ఓటేశారని చెప్పొచ్చు. తర్వాత మొత్తం చూసుకున్నప్పుడు ఇక్కడ 81.86 ఆంధ్రాలో ఓట్లేస్తే 66.3% తెలంగాణలో ఓట్లేశారు. ఇంకొక అబ్జర్వేషన్, అది హింస బాగా ఆంధ్రాలో జరిగింది. అదే తెలంగాణలో ఎటువంటి ఘటనలు లేకుండా చాలా ప్రశాంతంగా జరిగింది. ఇంకొక అబ్జర్వేషన్, అది కేవలం ఆంధ్ర బైపోలార్ అయిపోయింది. టోటల్గా కాంగ్రెస్ పోటీలో ఉన్న నామమాత్రం అయిపోయింది. బైపోలార్, కేవలం రెండు శక్తులు, వైఎస్ఆర్ వైఎస్ఆర్, ఇదే జరిగింది పోటీ అక్కడ. అదే తెలంగాణకు వచ్చేసరికి అట్లా జరగలేదు. కొన్ని నియోజకవర్గాల్లో ట్రయాంగిల్ గెలుస్తుందా బీఆర్ఎస్ ఎంతవరకు అనేది పక్కన పెట్టినా, బట్ కన్సిడరబుల్ లెవెల్లో చీల్చుకుంటుంది. ఆ స్థాయిలో ట్రయాంగిల్ ఫైట్ ఆంధ్రాలో లేదు. ఇదొకటి. తర్వాత తెలంగాణ మోర్ అర్బన్, ఆంధ్ర మోర్ రూరల్, అది కూడా మనం గమనించాల్సిన విషయం. తర్వాత ఆంధ్ర మోర్ లోకల్, తెలంగాణ లోకల్తో పాటు మిక్స్డ్. ఉదాహరణకు హైదరాబాద్ ఉందనుకో, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కన్నడిగాస్ ఉన్నారు, మరాఠీస్ ఉన్నారు. సో ఇట్ ఈజ్ ఎ మిక్స్డ్ వన్. ఆంధ్ర అట్ట కాదు, సాధ్యమైన వరకు అది లోకలైజ్డ్. తర్వాత ఇక్కడ తెలంగాణలో ఆల్ ఇండియా పార్టీసే ప్రధానమైన పోటీ ఇస్తే, ఆంధ్రాలో ప్రధానమైన పోటీ రీజనల్ పార్టీస్ ఇచ్చినాయి. సో ఇది తేడా, ఇంకొక తేడా. సో కాకపోతే ఇదండి నేను చెప్పింది తెలంగాణకి ఆంధ్రాకి. చివరగా నేను ఏ కంక్లూజన్స్ ఇవ్వట్లేదు. మీరు నేను ఇచ్చినటువంటి వాటిని డేటా ప్రకారంగా చెప్పిన అబ్జర్వేషన్స్ని బట్టి
మీకు మీరు ఏంటనేది కంక్లూజన్స్ తీసుకోండి. నా వరకు నేను ఎందుకనంటే ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి ఫలితాన్ని నిర్ణయించడం అనేది అంత కరెక్ట్ కాదేమోననేది నాకు మొదటి నుంచి ఉన్నటువంటి మిగతా యాంగిల్లో చెప్పటం వేరు. నేను అంతకుముందే వీడియోలు చేశాను, అది వేరే విషయం. కాబట్టి ఓటింగ్ సరళి టైంలో నేను ఓటింగ్ సరళి ఇట్లుంది కాబట్టి ఈ ఫలితం వస్తుందని చెప్పి నేను చెప్పడానికి ఆ, అంత ఉమ్, ఇష్ట ఇష్టపడలేదు. ఎందుకంటే అది కరెక్ట్ కాదేమోననేది నా ఉద్దేశం. తక్కువ ఓటింగ్ వచ్చిన చోట రూలింగ్ పార్టీ ఓడిపోయిన సంఘటనలు ఉన్నాయి, ఎక్కువ ఓటేజ్ వచ్చిన చోట ఓడిపోయిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి అది మీ దీనికి వదిలిపెడుతున్నాను నాకు. కాకపోతే మీరు ఇది రికార్డ్ చేసుకోండి. మనం జూన్ 4 తర్వాత దీని గురించి పూర్తిగా చర్చించుకుందాం, ఫలితం వచ్చిన తర్వాత. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.